జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. మీరు చూస్తున్నది జనం సాక్షి. నా పేరు రెహమాన్. నా పేరు పద్మ. ఎన్నికలు సర్వేలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది జనం సాక్షి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆ నియోజకవర్గం ఖాళీ అయింది. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు, అభ్యర్థులు ప్రకటించలేదు. అయినా జనం సాక్షి గ్రౌండ్కు వచ్చేసింది. ప్రాథమిక అంచనాను మీ ముందు ఉంచేందుకు జనం సాక్షి సిద్ధమైంది. రెహమాన్ గారు, దుబ్బాక సర్వే వివరాలు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలాల వారీగా వివరాలు చెప్తారా? తప్పకుండా. దుబ్బాక నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. దుబ్బాక, తోగుట, చేగుంట, మీరుతోటి, దౌలతాబాద్, రాయపోలు మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం జనం సాక్షి బృందం దుబ్బాక నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో డైరెక్ట్గా ఓటర్ల మాటల్లోనే వెళ్దాం. సర్వేలు అంటే జనం సాక్షి, జనం సాక్షి అంటేనే ఎన్నికల సర్వే. దేశంలో ఒకే ఒక్క సర్వే తుది ఫలితాలకు దగ్గర ఉండేది. మ్యాజిక్లు, గ్రాఫిక్లు లేకుండా ప్రత్యక్ష ప్రసారంలో ఓటరు నాడిని చూపెట్టేది. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో దూత్ కా దూత్, పానీ కా పానీ చూపెట్టేందుకు దుబ్బాకకు చేరుకుంది ఎన్నికల బృందం. కోవిడ్ నేపథ్యంలో జనం సాక్షి తన బృందంతో దుబ్బాకలో ఇప్పటికిప్పటికీ శాసనసభ ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్ఆ? ఇప్పుడు తెలంగాణ నడుస్తుంది కాబట్టి తెలంగాణకే వేయాల్సి వస్తుంది. టీఆర్ఎస్ అయితే మేము వేయం, కాంగ్రెస్. మేము బీజేపీ రావాలి. ఇదివరకు అయితే తెలుగు పార్టీకి వేసినాము. ఇప్పుడు మనము రాజకీయం ఇష్టానికి ఉంటే మనము ఆత్మతోని ఇవాళ ఏ పార్టీకైనా వేయవలసింది మనకు భయం ఉన్నది. అది బీజేపీ తరఫున రగన్ననే రావాలనుకుంటున్నాం. రవణ గారికి ఈరోజు పట్టం కడతామని మేము కోరుకుంటాం. ప్రజలకు ఎప్పటికీ ఇంతవరకు న్యాయం చేసిన వారే లేరు. ఏ నాయకుడు కూడా న్యాయం చేసిన వారు. టీఆర్ఎస్కి ఇస్తా 100%. బీజేపీ అంటే ఇప్పుడైతే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. దుబ్బాక ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కొద్ది రోజులలో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఓటేయదలుచుకున్నారు? బీజేపీ. రఘునందన్ రావు రావాలనుకుంటున్నాం. పార్టీ ఏ పార్టీ అయినా సరే ఒక దళితునికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. బీజేపీ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది. వెనకబడిపోయిన దుబ్బాక ముందటికి పోతుంది. బీజేపీ. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ వ్యక్తిని చూసేస్తాం, పార్టీతో సంబంధం లేదు. వ్యక్తి పేరు చెప్పు. వ్యక్తి పేరు అంటే ఇప్పుడు డైనామిక్ లీడర్ అంటే రఘునందన్ రావు ఉన్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన మీద పోతుంది కాబట్టి ఆయన వస్తాను నమ్మకం ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ అయితే బాగుంటుంది. ఇప్పుడు పోతే గత 3 సంవత్సరాలే ఉన్నది కాలం కూడా. సానుభూతి ఓట్లు కబడతాయని మేము అనుకుంటున్నాం. కారు గుర్తుకు టీఆర్ఎస్. తెలంగాణకు టీఆర్ఎస్, బీజేపీ. టీఆర్ఎస్ సార్ మనసులో ఉన్నది టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. నాకైతే బీజేపీ అంటే చాలా బీజేపీ. ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తే మాత్రం బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే బాగుంటుంది. తెలంగాణ రావాలి. మన తెలంగాణ రాస్తేనే జర డెవలప్ అయింది. మళ్ళా తెలంగాణ రావాలని ఉన్నదన్న నాకైతే. టీఆర్ఎస్ పని చేస్తే బాగుంటుంది. పని చేసేటువంటి చేస్తాం ఓట్లు. ఎక్కువ యూత్ అంటే ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ బీజేపీ ఎక్కువ నడుస్తుంది. బీజేపీకి తెలంగాణకే. నేను కేసీఆర్కే ఎత్తా. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు ఉంది కేసీఆర్కే ఓటు. కమలం గుర్తు రావాలని అనుకుంటున్నా. బీజేపీకి రఘునందన్ రావు బెస్ట్ ఉన్నాడు. మేము టీఆర్ఎస్కే పట్టం కట్టాలనుకుంటున్నాం. అన్న మేము కంపల్సరీ టీఆర్ఎస్ చేస్తామే. దేనికి తెలంగాణకే ఇవ్వాలి? తెలంగాణకే. ఒకసారి బీజేపీకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పరంగా వస్తుంది, మాకు డెవలప్ అవుతుందని మాకు నమ్మకం. ఇక్కడ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మంత్రి ఇక్కడ టీఆర్ఎస్ మంత్రి ఉన్నాడు. కాబట్టి మాకు ఇక్కడ ఎమ్మెల్యే కూడా, లోకల్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఉంటే అభివృద్ధి పనులు జరుగుతాయి, అభివృద్ధి మంచిగా జరుగుతుంది. కాబట్టి మా కోరిక ఏంటంటే టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ లీడ్లో ఉంది కాబట్టి టీఆర్ఎస్ఏ పక్క. మీరు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి దుబ్బాకలో, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు చెప్పండి? హరీష్ రావు సన్నిధిలో సతీష్ అన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాకు మంచి జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ కావాలి. గవర్నమెంట్ అనేది టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి ఎవరు వచ్చినా రారు. టీఆర్ఎస్ఏ కన్ఫర్మ్ అవుతుందని ఐడియా. మాకు బీజేపీ వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన ఉంది. బీజేపీ, టీఆర్ఎస్. అన్న టీఆర్ఎస్కి ఇస్తా. బీజేపీ పార్టీ. తెలంగాణ రఘునందన్ రావే రావాలి. కారు గుర్తు బీజేపీకి ఇస్తాం. ఇక బీజేపీ రగన్న. మేమైతే ఇక తెలంగాణకి వేద్దాం అనుకుంటున్నాం. బీజేపీకి ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కారుకి ఇస్తాం. బీజేపీ. బీజేపీకి ఇస్తాం. ఎన్నిక
జరగబోతా ఉంది. మీరు ఏ పార్టీ కోటేస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది చెప్పండి. బీజేపీ రఘునందన్ వస్తే బాగుంటుంది అన్న. రఘునందన్ అన్నకు బీజేపీ కమలం పువ్వు గుర్తు టీఆర్ఎస్ అనుకుంటున్నాను నేను. ఏ దానికైనా కానీ మనకు పనిచేసే వాళ్ళు కావాలి, ఏ పార్టీకైనా సంబంధం కాకుండా. బీజేపీ. నలుగురు ఒకేలా ఉన్నారు కాబట్టి దానికి చెప్పాలంటే కష్టమైద్ది. ఇప్పుడు ప్రజెంట్గా రన్నింగ్లో టీఆర్ఎస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ చేస్తాము. దాన్ని మాకు రఘునందన్ రావు కావాలి. సార్ బీజేపీ. మన బీజేపీ పార్టీ రఘునందన్ రావు అన్న వస్తే బాగుంటుంది అన్న. దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుంది కదా, ఏ పార్టీ కోటేస్తారు మీరు? టీఆర్ఎస్. బీజేపీ. రఘునందన్ రావు రావాలి, అది ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు రఘునందన్ రావు అంటే ఏ పార్టీ అన్నది నిర్ణయం లేదు కదా. రఘునందన్ పేరు నేను చెప్తున్నా అంత, పార్టీ నేను చెప్తలేను. మాది బీజేపీ. బీజేపీ రఘునందన్ రావు. మాది అంతే రఘునందన్ రావు. టీఆర్ఎస్కే చేస్తాము. ఇప్పుడు ఉప ఎన్నిక జరిగితే మీరు ఏ పార్టీ కోటేస్తారు దుబ్బాక నియోజకవర్గంలో? ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ అనుకుని టీఆర్ఎస్ మంచి క్యాండిడేట్ లేడు కదా, వేరే మంచి క్యాండిడేట్ వస్తే కనుక టీఆర్ఎస్కి ఇస్తాం. రఘునందన్ రావు గారికి. ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు చెప్పండి. బీజేపీకి ఎత్తామని చెప్తున్నాను నేను. అధికారం ఉన్న పార్టీకి ఇస్తాం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మన అధికారం ఉన్న పార్టీ అయితేనే మనకు గెలుస్తుంది. ఎవరో గెలిపిస్తే మనం ఏడవుతాం. మా అభిప్రాయం అయితే అధికారంలో ఉన్న పార్టీకి రావాలి. కాకపోతే ఇంట్లో ఏముంది అంటే ఇప్పుడు సోలిపేట వాళ్ళ ఇంట్లో కాకుండా వేరే వాళ్ళకు మంచి వాళ్ళకి ఇవ్వాలి. టీఆర్ఎస్కి మా కారు సర్కారు. ఇంతవరకు చేసిన మంచిగా చేసిందా చేయలేదా అనే అర్థంతో దాంతో ఓటేస్తాం మేము. తెరాస గెలుపు కోసమే మేము పనిచేస్తాం. ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు తథ్యం అది. టీఆర్ఎస్కి ఇస్తాం. రఘునందన్ రావుకి ఇస్తాం అనుకుంటున్నాం. రఘునందన్ రావు. రఘునందన్ రావు. రఘునందన్ రావు గెలిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ ఇస్తాం. రఘునందన్ రావు గారు వస్తే బాగుంటుందండి. మన ఆర్ఎస్ రావుకు టీఆర్ఎస్. టీఆర్ఎస్ రామలింగారెడ్డి కొడుకు సతీష్ రెడ్డికి. బీజేపీ. బీజేపీ పార్టీ రఘునందన్ రావు. కాంగ్రెస్కి వేయాలని చూస్తున్నాం. కాంగ్రెస్కి వేయాలని ఉంది. మేము అంతే కాంగ్రెస్కి వేయాలని అనుకున్నాం. తెలంగాణకి వేద్దామని సార్. టీఆర్ఎస్కి వేస్తాం. మేము వరకు టీఆర్ఎస్కి వేసినాం. ఇప్పుడు ఎట్లా అని చెప్పొస్తుంది, రేపు వ్యక్తిని పట్టేద్దాం. కారు పార్టీ కారుకే వేస్తాం ఇక్కడ. ఏది అంటే అప్పుడు కేసీఆర్ అన్నిటికీ ఉపయోగం చేసిండు కాబట్టి ఆయన ఎవరికి సాయం చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఎవరు మంచి వ్యక్తి నిలబడితే టీఆర్ఎస్కి పడుతుంది. టీఆర్ఎస్ చాలా పనులు చేసింది. టీఆర్ఎస్ కంపల్సరీ మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ పార్టీ మీద అయితే అవకాశం ఎక్కువ అనిపిస్తున్నాయి. కాకపోతే మాత్రము క్యాండిడేట్ని బట్టి అయితే నిర్ణయం చేసుకుంటాం. ఇప్పుడు ఏం చెప్పలేము నేను. కాంగ్రెస్. ఇప్పుడు ఏం చెప్పాం, మాకు మంచి జరిగిన వాళ్ళకే ఇస్తాం. ఇక ఇంకా రావాలి. ఒక సిద్దిపేట డెవలప్ అవ్వడు, ఒక గజ్వేల్ డెవలప్ అవ్వడు, ఒక సిరిసిల్ల డెవలప్ అవ్వడు కాదు, మన దుబ్బాక కూడా డెవలప్ కావాలి. మన దుబ్బాక వాళ్ళు సిద్దిపేట కోతురు, గజ్వేల్ కోతురు, హైదరాబాద్ కోతురు, కానీ దుబ్బాకి మాత్రం ఎవరు ఉంటలేరు. దానికి మార్పు కావాలంటే మాత్రం మార్పు కావాలి కంపల్సరీ. ఆ మార్పు అనుకుంటున్నా బీజేపీ వస్తే మార్పు కంపల్సరీ అవుతుంది అనుకుంటున్నాను. రఘునందన్ రావు వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటా. కాంగ్రెస్ ఖచ్చితంగా కారు గుర్తుకే ఇస్తాం. టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరిని అభ్యర్థిని చెప్పలే కాబట్టి బీజేపీ అయితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. రఘునందన్ రావు వస్తే బాగుంటుందండి. మేము టీఆర్ఎస్కి వస్తాం. బీజేపీ. నేను కాంగ్రెస్ పార్టీకి ఇస్తాను. రామలింగారెడ్డికి ఉంటే క్యాండిడేట్ వేరే ఉంటుండే, వాళ్ళ ఇంటి నుంచి ఎవరు వచ్చినా కానీ రఘునందన్ రావుకు పోటీ బాగానే ఉంటుంది. టీఆర్ఎస్కి వేస్తున్నాము. రేపు మార్పులు చేర్పులు ఏమన్నా జరిగే అవకాశాలు చెప్పలేము కాబట్టి టీఆర్ఎస్ వస్తేనే బాగా అనేది. ఇప్పుడు మా తెలంగాణ ప్రభుత్వం అదే ఉన్నట్టుగా అది టీఆర్ఎస్కి వేయాల్సి వస్తుంది. లేకపోతే వేరే అంటేనేమో ఉంటుండే, మళ్ళీ ఒక పార్టీ వేరే అయితే బాగుండదు కదా. అభివృద్ధి చెందాలంటే ఇంతకుముందు ఉన్న పార్టీ ఉన్నది కాబట్టి దానికోసమే వేయాల్సి వస్తుంది. అట్లా టీఆర్ఎస్కి. రామలింగారెడ్డి కొడుకు టీఆర్ఎస్కి వేస్తా. టీఆర్ఎస్. సరే బీజేపీకి వేస్తా అనుకుంటున్నాం. రామలింగారెడ్డి పార్టీకి. టీఆర్ఎస్కి ఓటేస్తాం. టీఆర్ఎస్కి ఓటేస్తాం సార్. టీఆర్ఎస్కి వేస్తాం. మేమైతే బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. రఘునందన్ రావుకి వేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఆయనకి వేస్తే మాత్రమే దుబ్బాక ఏమన్నా డెవలప్ అవుతుంది. గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల ఎలాగైతే డెవలప్ అయిందో ఈయన ప్రశ్నించి ఆ ఫండ్స్ తీసుకొచ్చేంత దమ్మున్న నాయకుడు రఘునందన్ రావు. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కూడా మేము టీఆర్ఎస్లో కొనసాగుతున్నాం. మేము కూడా టీఆర్ఎస్ పార్టీకే
మద్దతు ఇస్తాం అనుకుంటున్నాం. నేను కూడా అదే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చే పొల్యూషన్ ఉన్నది. రఘునందన్ టీఆర్ఎస్ బాబు. నేను తెలంగాణకు ఓటేస్తా. ఎవరు మంచిగా చేస్తారనేది ముందు ఏది తెలియదు, చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వేస్తాను. బీజేపీ. టీఆర్ఎస్ పార్టీకి ఒకటి టీఆర్ఎస్ 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 టీఆర్ఎస్కి వేస్తాం. రఘునందరావు. బీజేపీ, పక్కా బీజేపీ. మేమైతే బీజేపీ. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ అధికారంలో ఉన్నదానికి వేస్తారు కదా. అధికారం ఉన్నదానికి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వేయగలుగుతాం. అధికారం ఉన్న పార్టీకి వేస్తాం. ఇక అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు. టీఆర్ఎస్. ఇప్పుడు ఇక టీఆర్ఎస్ఏ ఉన్నా సార్ ఇక్కడ. అదే కుటుంబానికి మళ్ళీ సతీష్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఆయన ఆత్మకు కూడా శాంతి జరుగుతుంది. ఖచ్చితంగా అన్నిలో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. దుబ్బాక. ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. రఘునందన్ రావు. అంటే క్యాండిడేట్ అని ఏం లేదు ప్రజెంట్ అయితే, కానీ ఎవరైతే బాగా జనాలకు సేవ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇద్దామని. రఘునందరావు. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీకి వేస్తాం. రఘునందన్ రావుకి వేస్తాం అన్న. ఇక్కడ సరైన లీడర్ అంటే రఘునందన్ రావే అనుకుంటున్నాను. టీఆర్ఎస్. 100% దుబ్బాక నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ తనయులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా దుబ్బాక నియోజకవర్గం తరపున మొత్తం అంతా కలిసికట్టుగా ఉండి గులాబీ జెండా ఎగరవేస్తాం. టీఆర్ఎస్కే వేస్తే బాగుంటుందని. టీఆర్ఎస్. రఘునందరావు. బీజేపీ. కేసీఆర్. టీఆర్ఎస్కి. బీజేపీ. భారతీయ జనతా పార్టీ. రఘునందన్ రావే. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి. టీఆర్ఎస్. రఘునందన్ రావు. టీఆర్ఎస్కే. టీఆర్ఎస్కి వేస్తాం. బీజేపీ. టీఆర్ఎస్కే. బీజేపీ అని అనుకో. కారు గుర్తు. టీఆర్ఎస్. టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. 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 రఘునందన్ రావుకి సతీష్ అన్న. టీఆర్ఎస్. రఘునందన్ రావు. మాకు రఘునందన్. బీజేపీ. 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 కాంగ్రెస్. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీ. కారు గుర్తు. టీఆర్ఎస్. 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 బీజేపీ కాదు. టీఆర్ఎస్. టీఆర్ఎస్ కే. బీజేపీ. మా కారు. టీఆర్ఎస్. బీజేపీ. బీజేపీ అనుకో. క్యాండిడేట్ రఘునందన్. రఘునందన్ రావు. చూసారుగా ఫ్రెండ్స్, జనం సాక్షి అంతా ట్రాన్స్పరెంట్గా చేస్తుంది. ఇక్కడ దాపరికం ఏముండదు. వాళ్ళు ఏం చెప్పారో అదే కనపడుతుంది. ఇక్కడ నుంచి మీరుతోటి మండలానికి వెళ్దాం. టీఆర్ఎస్. రఘునందన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. భారతీయ జనతా పార్టీ. నోటాకేస్తా. టీఆర్ఎస్ కే. చేయి గుర్తుకే ఇస్తా. టీఆర్ఎస్. రఘునందన్ రావుకి. బీజేపీ. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. అది టీఆర్ఎస్ వాళ్ళ సతీష్ రెడ్డి. టీఆర్ఎస్. 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 బీజేపీకి. రఘునందన్ రావు. బీజేపీ. టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్. రఘునందన్ రావు. టీఆర్ఎస్. బీజేపీ. టీఆర్ఎస్. మళ్ళీ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఓటు వేస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఓటు. టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. ఇది కాంగ్రెస్. ఇండిపెండెంట్. రఘునందన్ రావు. బీజేపీ. కాంగ్రెస్. టీఆర్ఎస్. టీఆర్ఎస్ అనుకుంటా. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళకు. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీకి. టీఆర్ఎస్. బీజేపీ. బీజేపీ. రఘునందన్. రఘునందన్ రావు. బీజేపీ. టీఆర్ఎస్. 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 రఘునందన్. టీఆర్ఎస్. 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 టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీ. బీజేపీ. టీఆర్ఎస్. బీజేపీ. మన కాంగ్రెస్. టీఆర్ఎస్. 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 టీఆర్ఎస్ కే. బీజేపీ వస్తే రామలింగారెడ్డి గారు. కేసీఆర్. టీఆర్ఎస్. బీజేపీ. టీఆర్ఎస్ వల్ల. బీజేపీ. టీఆర్ఎస్. బీజేపీ. టీఆర్ఎస్ కే. మా తెలంగాణ. టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ నాయకుడు. బీజేపీ. అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్. తెలంగాణకి. కాంగ్రెస్ అండి. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీ. బీజేపీ కంటే కాంగ్రెస్. ఈ రఘునందన్ రావు. టీఆర్ఎస్ కే. టీఆర్ఎస్ ఎత్తాం. టీఆర్ఎస్. టీఆర్ఎస్ కే పక్క. బీజేపీ లెక్క. టీఆర్ఎస్. బీజేపీ. టీఆర్ఎస్. బీజేపీ. టీఆర్ఎస్. 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 కారు. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీ. బీజేపీ. టీఆర్ఎస్ కే. టీఆర్ఎస్ కి. రఘునందన్ రావు. టీఆర్ఎస్. అంటే బీజేపీ. టీఆర్ఎస్. బీజేపీ. టీఆర్ఎస్. బీజేపీ కే. టీఆర్ఎస్ కే. టీఆర్ఎస్ కే. బీజేపీ. టీఆర్ఎస్. టీఆర్ఎస్ కే. కాంగ్రెస్. టీఆర్ఎస్. కారు. టీఆర్ఎస్. టీఆర్ఎస్ కి. సతీష్ రెడ్డికి. టీఆర్ఎస్. టీఆర్ఎస్. కేసీఆర్. టీఆర్ఎస్. టీఆర్ఎస్ చెప్తాం. రఘునందన్ రావు అనుకుంటా. కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్ కే. టీఆర్ఎస్. టీఆర్ఎస్. మేము బీజేపీ అంటే బీజేపీ. బీజేపీ. కారు గుర్తుకే. టీఆర్ఎస్. టీఆర్ఎస్ కే. కారు గుర్తుకే. టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడైతే రఘునందన్ రావు. రఘునందన్ వస్తే బీజేపీ నుంచి. టీఆర్ఎస్. బీజేపీ. చూసారుగా ఫ్రెండ్స్, జనం సాక్షి బృందం ఇక్కడ నుంచి దౌలతాబాద్ మండల కేంద్రానికి, దౌలతాబాద్ మండలానికి చేరుకుంది. అక్కడి పరిస్థితిని ఒకసారి చూద్దాం. కారు గుర్తుకి వేద్దామని అనుకుంటున్నాం. బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. చేతి గుర్తుకెళ్తాం. ఇప్పుడైతే చేతి గుర్తే రావాలని ఉంటుంది. మాకు రఘునందన్ రావాలని కోరిక. టీఆర్ఎస్. బీజేపీ.
బీజేపీ సార్ లింగారెడ్డి ఏ గుర్తు అయితే ఆ గుర్తుకే ఇస్తా. బీజేపీకి వేయాలనుకుంటున్నాను. చేయి గుర్తుకే ఇస్తా. కారు గుర్తు. కారు గుర్తే. కార్కి వేస్తుంది. కార్ గుర్తుకి लीडर अच्छा होना मगर टीआरएस को डालते टीआरएस की మేము దానికి సతీష్ రెడ్డి గెలుస్తారు. సతీష్ రెడ్డికే ఇస్తాం. టీఆర్ఎస్ అందరు కారులే అన్న, అంత కారే. టీఆర్ఎస్కి ఇస్తాం. కారు గుర్తుకే ఇస్తాను. రఘునందన్ రావు. రఘునందన్ రావు. కేసీఆర్కి టీఆర్ఎస్ బాగానే చేసి టీఆర్ఎస్కి ఇస్తాం. మేము టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్ కారు గుర్తు. రామలింగారెడ్డికి వేసినాం మొన్న ఏమనుకోలేదు ఇంకా. కారు గుర్తు ఏదో గుర్తు. టీఆర్ఎస్ పాత గుర్తులు అంటే మనిషిని బట్టి ఓటేస్తాం. బీజేపీని గెలిపించాలని మన ఆలోచన. రఘునందన్. కారు గుర్తు. టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది. ఎవరెవరైతే నించుంటున్నారో ద బెస్ట్ అండ్ బెటర్ పర్సన్ ఇస్తాం. టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్ ఉంది కదా. टीआरएस చేయి గుర్తు అంటుండ్రు. अपनी मर्जी से डालते, किसको जिताना है उनको डाल देते. बीजेपी బీజేపీ రఘునందన్ రావు. మేమా టీఆర్ఎస్ ఇది మంచి చేస్తే ఇది వరకు చేస్తాం. టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్కి మేము టీఆర్ఎస్ సతీష్ రెడ్డి అంటే వేస్తా. సతీష్ రెడ్డికి వేయాలి. సతీష్ రెడ్డి అయితే బాగుంది. సతీష్ రెడ్డికి వేస్తాం. మేము ఆయనకి వేస్తాం. సతీష్ రెడ్డికి వేద్దాం అనుకోండి. తెలంగాణకి వేస్తాం. టీఆర్ఎస్ టీఆర్ఎస్. రఘునందన్ రావు. బీజేపీ టీఆర్ఎస్కి వేయాలి. కార్కే వేయాలి. ఇక కారు గుర్తే కదా. మళ్ళీ కార్ గుర్తుకే ఇస్తాం. ఇక కార్ గుర్తుకే ఇస్తారు. కార్ క్యాండిడేట్ని బట్టి చేస్తాం. లేదు రాగానే అయితే బెటర్. కేసీఆర్కి ఇస్తాం. బీజేపీ మేము పువ్వుకి వేద్దాం అనుకుంటున్నాం. నాకైతే టీఆర్ఎస్ అంటే అభిమానం. టీఆర్ఎస్కి బీజేపీ వస్తే బెటర్ అని అనుకుంటాం. బీజేపీకి వేస్తే బాగుంటుందేమో అని ఆలోచన. అన్న ఇప్పుడు రఘునందన్ రావు క్యాండిడేట్ మంచిగా పనిచేస్తాడు. కారు గుర్తుకి వేస్తాం. టీఆర్ఎస్. కార్కి వేయాలి. కార్ గుర్తే మరి ఇప్పుడు ఏ గుర్తు అని నేను డిసైడ్ చేసుకోలేదుగా. రఘునందన్ ఇక మేమైతే ఎవరికి అనుకోలేము. మేము ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేస్తాం. టీఆర్ఎస్ బీజేపీ. మేము తెలంగాణ ఇక టీఆర్ఎస్ వేయాలి కదా. కేసీఆర్ కోటేస్తాం. మేము ఇక కేసీఆర్ కోటేస్తాం. మంచి నాయకుడు కావాలి. మంచి లీడర్ కావాలి. మనం పువ్వు గుర్తుకే ఇస్తాం. బీజేపీకి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు కాబట్టి సానుభూతిగా అతనికి వేయగలుగుతామని అనుకుంటున్నాం. టీఆర్ఎస్కి వేద్దాం. కేసీఆర్ కన్ఫర్మ్. అందువల్ల బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రఘునందన్ రావు ఎక్కువ ఫాలోయింగ్. సేమ్ రఘునందన్ రావు. సేమ్ రఘునందన్ రావు రావాలి. రఘునందన్ అదే ఇక టీఆర్ఎస్కి ఇస్తాం. ఇంకా ఎవరు చెప్పినా నేను టీఆర్ఎస్. కారు గుర్తుకి వేస్తాం. కారు గుర్తు టీఆర్ఎస్కి ఇస్తాం. వ్యక్తిని బట్టి వేయాలి. నేను టీఆర్ఎస్. కారు గుర్తుకి. మేమైతే టీఆర్ఎస్. బీజేపీ అయినా మేము టీఆర్ఎస్ అనుకుంటున్నా. టీఆర్ఎస్. బీజేపీ పక్క బీజేపీకి. రఘునందన్ బీజేపీకి. ఆయన రఘురావు బీజేపీకి అనుకుంటున్నాం. టీఆర్ఎస్కి ఇస్తా. టీఆర్ఎస్. మేము కూడా వేస్తాం. మా రఘునందన్ రావు గురించి జర ఆయన్నే గెలిపించాలని మేము అందరం అనుకుంటున్నాం. అది టీఆర్ఎస్. ఆయనకే వేస్తా. ఏముంది లీడింగ్ పార్టీకే బాగుంటుందేమో అని. ఒకటి టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్. ఇప్పుడంటే బీజేపీ వచ్చే అవకాశం. పువ్వు గుర్తుకెత్తా అనుకున్నా. ఆలోచించాలి. టీఆర్ఎస్ మాది. టీఆర్ఎస్ అనుకుంటున్నాం. టీఆర్ఎస్ కదా. ఒక రఘునందన్ రావు లిస్ట్ అంతే. బీజేపీ రఘునందన్ రావు. బీజేపీకి ఓటేస్తాం. బీజేపీకి. టీఆర్ఎస్ పార్టీ ఏది ఉంది? టీఆర్ఎస్ ఉంది కదా. చేయి గుర్తుకెత్తాం. పక్క బీజేపీ. అదే కాంగ్రెస్కి ఇస్తాం. టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్ క్యాండిడేట్ని బట్టి ఓటేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీకి వేయాలి. టీఆర్ఎస్కి వేస్తేనే. టీఆర్ఎస్కి ఇస్తాం. బీజేపీ. టీఆర్ఎస్కి ఇస్తాం. బీజేపీ. బీజేపీ. కాంగ్రెస్కి. టీఆర్ఎస్. బీజేపీ టీఆర్ఎస్. మా ఇంట్లో మొత్తం తెలంగాణ. ఆమె తెలంగాణ. టీఆర్ఎస్. నేను టీఆర్ఎస్కి ఇస్తాను. టీఆర్ఎస్. 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 సతీష్ అన్న. నేనైతే పువ్వు గుర్తుకేస్తాను. బీజేపీ. టీఆర్ఎస్. 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 టీఆర్ఎస్ అవుతాం. కారు గుర్తు. కారేనా. టీఆర్ఎస్కి. టీఆర్ఎస్. టీఆర్ఎస్. కారు గుర్తు. టీఆర్ఎస్. కారు గుర్తుకే. టీఆర్ఎస్. రఘునందన్. బీజేపీ.
నేను కాంగ్రెస్ రఘునందరావుకి వేయాలి. టీఆర్ఎస్కి ఇస్తామే. టీఆర్ఎస్ అన్న బీజేపీకి ఇస్తున్నాం. అవును టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ క్యాండిడేట్ మంచిగా ఉండాలి, టీఆర్ఎస్కి ఓటేస్తాం. క్యాండిడేట్ మంచిగా ఉండాలి, టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇస్తాం. రఘునందన్ రావుకి టీఆర్ఎస్ కారు గుర్తు. ఇక్కడి నుంచి జనం సాక్షి బృందం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తోగుట మండలానికి చేరుకుంది. ఇక్కడ పరిస్థితిని చూద్దాం. బీజేపీకి. టీఆర్ఎస్కి ఇస్తాం. తెలంగాణకి వేస్తాం. కారు గుర్తు. అదే బీజేపీ పార్టీ. కాంగ్రెస్కి వేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి. బీజేపీకి ఇస్తాం. పక్క శ్రీనివాస్ రెడ్డి గారికి వేస్తాం. బీజేపీకి. తెలంగాణకి వేస్తాం. టీఆర్ఎస్కి వేస్తాం. టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకి తెలంగాణకి ఇస్తాం. నేను ముత్యారెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డికి. శ్రీనివాస్ రెడ్డికి. ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్. కారు గుర్తుకు. కారు గుర్తు. కారు గుర్తుకే ఇస్తాను నేను. కారు గుర్తుకే ఇస్తాం. కారు గుర్తుకే ఇస్తాం. కారు గుర్తుకు. కారు గుర్తు. కారు గుర్తు. శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్ టీఆర్ఎస్కే కారు గుర్తు. టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. టీఆర్ఎస్కే ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం. కారుకు టీఆర్ఎస్ పార్టీలో మేము ఇట్లా శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డికి. శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి. చెరుకు శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ పార్టీ. బీజేపీకి. టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్కి. బీజేపీ. రఘునందన్. బీజేపీకి ఓటేస్తాం. కారు గుర్తుకి ఓటు. బీజేపీ. రఘునందన్ ఇస్తా. బీజేపీ. బీజేపీ. రఘునందన్ రావు. నవరందన్. బీజేపీ. రఘునందరావు. బీజేపీకి. టీఆర్ఎస్కి ఇస్తాం. రావుకే ఇస్తాం. బీజేపీ పార్టీకి ఇస్తాం. పువ్వు గుర్తుకి వేస్తా. పువ్వు గుర్తుకి వేస్తా. కారు గుర్తుకి. టీఆర్ఎస్కి ఇస్తాను నేను. ఓటు టీఆర్ఎస్. బీజేపీకి ఇస్తాను. చూసుకున్నాం క్యాండిడేట్ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. బీజేపీ. కేసీఆర్కి ఇస్తాం సార్. మన పార్టీకి. కాంగ్రెస్కి వేస్తాం. బీజేపీ. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. కేసీఆర్. కాంగ్రెస్కి వేస్తా. టీఆర్ఎస్కి ఇస్తాం. కాంగ్రెస్. కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. బీజేపీకి కంపల్సరీ. తెలంగాణ ఉంటుంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఇస్తాం. రఘునందన్ రావు రావాలని కోరుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి ఇస్తే శ్రీనివాస్ రెడ్డికి ఇద్దాం అనుకుంటున్నాను సార్. నేనైతే చెరుకు శ్రీనివాస్ రెడ్డికి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి. శ్రీనివాస్ రెడ్డికి ఇస్తాం. జనం సాక్షి బృందం రాయపోల్ మండల కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ పరిస్థితిని ఒకసారి చూద్దాం. టీఆర్ఎస్ రామలింగారెడ్డి. టీఆర్ఎస్. కారు గుర్తుకేద్దాం. మేమైతే టీఆర్ఎస్. టీఆర్ఎస్ బీజేపీ. బీజేపీ చూస్తున్నాం. కేసీఆర్. బీజేపీ. టీఆర్ఎస్. కాంగ్రెస్. టీఆర్ఎస్కి ఇస్తాం. ఎట్లయినా రగనకి ఇస్తాం. మేబీ టీఆర్ఎస్. ఆయనకి ఇస్తాం. కొడుకు. టీఆర్ఎస్కి ఇస్తాం. బీజేపీకి ఇస్తాం. పో గుర్తు. బీజేపీ. టీఆర్ఎస్. సతీష్ రెడ్డి. టీఆర్ఎస్. సతీష్ రెడ్డికే ఓటు. టీఆర్ఎస్. కారు గుర్తుకి వస్తుంది. కారు గుర్తుకే. కారుకే వేస్తా. టీఆర్ఎస్కి ఇస్తాం. కారు గుర్తుకే వేస్తా. టీఆర్ఎస్కి ఓటు. కారు గుర్తుకే ఓటేయాలి. రామలింగ చేస్తా. రాజమేళ మీద ఉండరు. కేసీఆర్ మీద. టీఆర్ఎస్ ఉంది ఇప్పుడు. అయితే కారుకి వేసిన. పో గుర్తు. బీజేపీ. టీఆర్ఎస్. టీఆర్ఎస్కే. రఘునందన్ రావుకి. కాంగ్రెస్. బీజేపీ. కారు గుర్తుకు. టీఆర్ఎస్. కారుకి వేస్తాం. బీజేపీ. కారుకి వేస్తాం. క్యాండిడేట్ని బట్టి. అదే టీఆర్ఎస్. ఇంకేం సిఆర్ఎస్. నాది టీఆర్ఎస్ అని. నేను టీఆర్ఎస్కి వేస్తాను. మేము బీజేపీకి ఇద్దాం. కారుకి వేస్తాం సార్. ఇప్పుడు బీజేపీ. కారు గుర్తుకి వేస్తా. ఫోకస్. కారుకే. నేను బీజేపీకి ఇస్తాను. కారు గుర్తుకు. టీఆర్ఎస్. కారు గుర్తుకు. బీజేపీ. కారు గుర్తుకు. బీజేపీకి వేస్తాం. ఇండిపెండెంట్ వెళ్ళేవాడి మేమే సపోర్ట్ చేస్తాం. కారు గుర్తుకే ఓటు. టీఆర్ఎస్కి వేస్తాం సార్. టీఆర్ఎస్. బీజేపీ. 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 రామలింగారెడ్డి. టీఆర్ఎస్. టీఆర్ఎస్ వాళ్ళకి. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీకి ఇద్దామని. బీజేపీకి. టీఆర్ఎస్. అదే టీఆర్ఎస్ ఇక. పోగుర్తు. కాంగ్రెస్. కార్ ఇప్పుడు కారే. కారుకే వేస్తాం. కారుకే వేస్తాం. కారు. నేను చేయి గుర్తుకు వేస్తా. కారుకి వేస్తారని పువ్వే కావాలి. కారుకు. కారుకి వేస్తామే. తెలంగాణ గురించి. తెలంగాణ. బీజేపీ. తెలంగాణ వేస్తాం. బీజేపీ. కేసీఆర్ గారికి. కేసీఆర్కి.
చూశారుగా సూర్యాస్తమయ సమయం, బాగా చీకటి పడిపోతుంది. ఎక్కువ మందిని కలవాలి. కోవిడ్ సమయం, కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ జనం సాక్షి బృందం ముందుకెళ్తారు. చివరిగా చేగుంట మండల కేంద్రానికి చేరుకుంది జనం సాక్షి బృందం. ఇదే చివరి మండలం. ఇక్కడ పరిస్థితిని ఒకసారి చూద్దాం. బీజేపీ టీఆర్ఎస్ కేసు ఇట్లా టీఆర్ఎస్ కేసు రామలింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రామలింగారెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్ కేసు బీజేపీ 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 కేసీఆర్ సాబ్ టీఆర్ఎస్ బీజేపీ రావు బీజేపీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ బీజేపీ రఘునందన్ సార్ బీజేపీ 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 టీఆర్ఎస్ బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ 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 కేసు బీజేపీ మేము బీజేపీ రఘునందన్ టీఆర్ఎస్ తెలంగాణ బీజేపీ బీజేపీకి రఘునందన్ రావు టీఆర్ఎస్ టీఆర్ఎస్ రఘునందన్ రావు బీజేపీ 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 బీజేపీకి వేస్తాం బీజేపీ కన్నా బీజేపీ కాంగ్రెస్ కి కాంగ్రెస్ బీజేపీ చెరుకు శ్రీనివాస్ కేసీఆర్ రఘునందన్ రావు బీజేపీ కూడా బీజేపీ కేసీఆర్ నందన్ రావు తెలుసు టీఆర్ఎస్ బీజేపీ పువ్వు గుర్తుకే టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్ 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 రఘునందన్ రావు గారు బీజేపీ టీఆర్ఎస్ ఓటు అయితే ఖచ్చితంగా రఘునందన్ అన్నకే వేస్తాం పార్టీ సమస్య కాదు ఇప్పుడు నాయకుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ క్యాండిడేట్ బట్టి ఓటేస్తాం రఘున్నకి అయితే అంతా బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ రావడం బీజేపీకి బీజేపీ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కేసు బీజేపీ బీజేపీ అనుకుంటా బీజేపీ 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 రఘునందన్ రావు మాది బీజేపీ 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 అన్న బీజేపీ బీజేపీ రఘునందన్ అన్న టీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలంగాణ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ 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 టీఆర్ఎస్ టీఆర్ఎస్ బై టీఆర్ఎస్ 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 నోటిఫికేషన్ కంటే ముందు జనం సాక్షి చేస్తున్నటువంటి ప్రాథమిక అంచనా మాత్రమే. పూర్తి సర్వే కోసం, పూర్తి వివరాల కోసం జనం సాక్షి బృందం మరోమారు ఈ నియోజకవర్గాన్ని పర్యటిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఇంకా పూర్తి స్థాయిలో ఓటర్లు సన్నద్ధం కాలేదు, నిర్ణయం తీసుకోలేదన్న వాళ్ళ సంఖ్య కూడా చాలాగా కనిపిస్తుంది. దివంగత నేత, స్థానిక ఎమ్మెల్యే చనిపోయినటువంటి రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరికి టికెట్ ఇస్తారనేటువంటి విషయం కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా వెలువడలేదు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ రఘునందన్ రావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రహమత్ గారు, దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? నిజానికి కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే డిపాజిట్లు గల్లంతయ్యేటువంటి పరిస్థితి మనం దుబ్బాక నియోజకవర్గంలో చూస్తున్నాం. పోటీలో అన్యోన్యంగా సెకండ్ ప్లేస్కు బీజేపీ చేరుకుంది. మొదటి స్థానంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. కానీ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఉండేటువంటి పరిస్థితుల్ని తిరిగి జనం సాక్షి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. ఇది తుది సర్వే కాదు. నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత అక్కడ ఓటర్లు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయిన తర్వాత ఎవరికి ఓట్లేస్తారనేటువంటి అంశాన్ని సర్వే ఫలితం స్పష్టంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రాథమిక అంచనా కోసం మాత్రమే ఈ వీడియోని మేము విడుదల చేస్తాం. మళ్ళీ తుది వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.